మైదా పిండితో చేసిన మైదా పిండి చిప్స్ అండి. అసలు ఎంత బాగుంటాయంటే క్రంచీగా, పైన స్వీట్గా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇట్టే 5 నిమిషాల్లో అయిపోతుంది ఈ వంటకం. ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా 1/2 కేజీ మైదా పిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక కాచుకున్న ఆయిల్ని పోసుకుని ఈ ఆయిల్ పిండికి బాగా పట్టించండి. చూడండి, చూపించిన విధంగా పిండికి పట్టించాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని మిక్స్ చేసుకోవాలి. చపాతీ ముద్దలాగా చేసుకోండి. చపాతీ ముద్దలాగా చేసుకుని 10 నిమిషాల పాటు మృదువుగా ఒత్తుకుంటే పిండి మృదువుగా అవుతుందండి. చపాతీ ముద్దలా కలుపుకుందాం. చూడండి, ఇలా చపాతీ ముద్ర కలుపుకున్నాక మనము ఒక 10 నిమిషాల పాటు మృదువుగా ఇలా పిండిని ఒత్తుకోవాలి. మృదువుగా ఒత్తుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకుని ఇలా చపాతీలాగా చేసుకోవాలి. చపాతీలు పలచగా కాదు, మందంగా కాదు, మీడియంగా చేసుకోండి. మందంగా చేసుకుంటే సరిగ్గా వేగవు. పలచగా చేసుకుంటే ఇవి తీసుకోవడానికి మనకి వీలుగా ఉండదు. కట్ చేసుకుని పీసెస్ కింద కట్ చేస్తాం కదా, తీసుకోవడానికి వీలుగా ఉండదు. ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోండి. పిల్లలు ఈవినింగ్ టైం ఇంటికి వచ్చినప్పుడు స్కూల్ నుంచి మనము ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. అలాగే మనం డిఫరెంట్ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే చాకుతో ఇలాగా చూపించిన విధంగా కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకోవాలండి. అన్నీ చేసుకుని పేపర్ మీద కానీ పెద్ద ప్లేట్లో కానీ వేసుకుని ఒకసారి ఇలా కట్ చేసుకుని వేసుకుని అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాము. Esse beijo. Ya.
చూడండి చక్కగా వేగిపోయినాయి కదా, ఈ స్టేజ్లో తీసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం తీసేసుకోండి. చూడండి ఇలా చక్కగా వేపేసుకున్నాం కదా, పంచదార పాకంలో వేసేసుకుందాము. అలాగే ఎయిర్టెడ్ డబ్బాలో వేసుకోవాలండి, లేదంటే క్రంచీగా ఉన్నాయి కదండి, మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు పంచదార పాకం పట్టుకుందాము. 1/2 కేజీ పిండికి 1/2 కేజీ పంచదార వేసుకోవాలి. ఇప్పుడు పంచదారని గిన్నెలో వేసుకుని టీ గ్లాసుడు వాటర్ పోసుకుని తేగ పాకం రావాలి. చూడండి పంచదార పాకం పట్టేసుకుని యాలకుల పొడి వేసేసుకుని ఇప్పుడు ఇందులో వేసుకుని డిప్ చేసుకుని వేరే దాంట్లో తీసేసుకోండి. అంతేనండి, మైదా పిండితో చేసిన చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. నేను చూపించిన విధంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి. చూసారు కదా క్రిస్పీగా ఎంత బాగున్నాయో, చేతితో ఇలా ఇరవగానే ఇరిగిపోతున్నాయి, అంత గుల్లగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.